2025 ఫస్ట్ హాఫ్ అంటే సగం ఏడాది కంప్లీట్ అయిపోయింది. మరి ఈ 6 నెలల్లో టాలీవుడ్లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని నిరాశపరిచాయి, ఇంకొన్ని అనుకోని విధంగా రాణించాయి. మరి 2025 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సినిమాలతో థియేటర్స్ కొద్ది రోజుల పాటు కలకలలాడాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ ఊహించని రీతిలో అద్దరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలయ్య డాకు మహారాజ్ మూవీ 100 కోట్లు సాధించింది. గేమ్ చేంజర్ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో తండేల్ మూవీ వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఫిబ్రవరిలోనే రిలీజ్ అయిన లైలా, మజాకా సహా వివిధ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక మార్చి నెలలో పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ రెండు ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన కోర్టు ప్రేక్షకులను మెప్పించింది. మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మంచి హిట్ అయింది. అంచనాల మధ్య రిలీజ్ అయిన రాబిన్ హుడ్ మూవీ డిజాస్టర్ గా మారింది. ఏప్రిల్ నెలలో ఓ రేంజ్ లో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క మూవీ కూడా భారీ విజయం సాధించలేదు. ఓదెల 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాలు హిట్ అని టాక్ వినిపించినా వసూళ్ల పరంగా నిరాశపరిచాయి. జాక్ మూవీ డిజాస్టర్ గా మారింది. సారంగపాణి జాతకం ఆడియన్స్ ను మెప్పించినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఆ తర్వాత మే నెలలో హిట్ 3 మూవీతో నాని హిట్ కొట్టాడు. అలాగే శ్రీ విష్ణు సింగిల్ మూవీ, సమంత నిర్మించిన శుభం సినిమాలు పర్వాలేదనిపించాయి. జూన్లో మొదటి 2 వారాల్లో సందడి లేదు. 3వ వారంలో కుబేరా మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది. జూన్ 4న వారంలో అంచనాల మధ్య రిలీజ్ అయిన కన్నప్ప మూవీతో మంచు విష్ణు సూపర్ హిట్ కొట్టాడు. 2025 ఫస్ట్ హాఫ్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. మరి 2025 సెకండ్ హాఫ్ లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.